శ్రీరామ్ చక్రి న్యూస్ కి స్వాగతం। ఈ రోజు పంచాంగ విశేషాలు మరియు ఉన్నవారు బ్రహ్మశ్రీ వేముల రాజేశ్వరరావు లైవ్ లో చూద్దాం। ఓం అస్మద్గురుభ్యో నమః। ఓం శ్రీ మహాగణాధిపతి నమః, సరస్వతి నమః, శ్రీమాత్రే నమః, గోమాత్రే నమః। ఈరోజు మనకు 30వ తేదీ ఆగస్టు నెల 2024 సంవత్సరం, ఈరోజు శుక్రవారం। ఈరోజు విశేషంగా మనం పంచాంగ విశేషాలను తెలుసుకోబోతున్నాం। స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువులో శ్రావణ మాసంలో మనకు ఏకాదశి మనకు ఉదయం 1:30 వరకు, తదుపరి బహుళపక్షంలో ద్వాదశి తిథి ప్రారంభమవుతుంది। ఈరోజు ఉన్నటువంటి శుక్రవారంలో ఈరోజు ఉన్నటువంటి నక్షత్రం పునరుసు నక్షత్రం మనకు సాయంత్రం 5:55 వరకు ఉంటుంది, తదుపరి పుష్యమి నక్షత్రం ప్రారంభమవుతుంది। ఈరోజు రాహుకాలం ఉదయం 10:30 వరకు రాహుకాలం ప్రారంభమై మనకు 12 గంటల వరకు ఉంటుంది। మనకు యమగండం సాయంత్రం 3 గంటలకు ప్రారంభమై 4:30 వరకు ఉంటుంది। ఈరోజు ఉన్నటువంటి వర్జము మనకు ఉదయం 2:30 ప్రారంభమై 4:13 వరకు ఉంటుంది। ఈరోజు దుర్ముహూర్తము మనకు ఉదయం 8:24 ప్రారంభమై 9:12 వరకు ఉంటుంది। ఈరోజు ఉన్నటువంటి మళ్ళీ దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:25 ప్రారంభమై 1:12 వరకు పూర్తవుతుంది। ఈరోజు శుక్రవారం కాబట్టి ఆ లక్ష్మీ అమ్మవారిని ఈ శ్రావణ మాస సందర్భంగా మనము లక్ష్మీ అష్టోత్తరం చేసుకోవడం కానీ, తర్వాత మనకు లలితా సహస్రనామ పారాయణ చేయడం కానీ, వినడం కానీ, కుంకుమార్చన చేసుకుని చాలా విశేష ఫలితాలు ఉంటాయి। కాబట్టి అమ్మవారి అనుగ్రహం అందరూ కూడా సంపూర్ణంగా ఉండి ధనకనక వస్తువాహనాలు పొందాలని, సమస్త శుభాలు చేయగల సకల సంపదలు పొందాలని, అమ్మవారు అనేక రూపాల మన దర్శన భాగ్యం ఇస్తుంది। ధైర్యలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతాన సౌభాగ్యలక్ష్మిగా మనకు అమ్మవారి యొక్క దర్శన భాగ్యం ఉంటుంది। కాబట్టి ఆ లక్ష్ములందరూ కూడా మనకు సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో పాటు వరలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలని లలితా సహస్రనామం చాలా విశేష ఫలితాన్ని పొందుతాం। శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత మహాదేవ్యేత విద్మహే విష్ణుపత్నేత ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్। ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ సర్వం శుభం భూయాత్। స్వస్తి।